చదువు మీద నీకు శ్రద్ధ కలగట్లేదంటే బహుశా ఆ చదువు నీకోసం కాదేమో. ఆ చదువును మీరు కేవలం వారి ఒత్తిడి వల్లే చదువుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఒక రకంగా స్పాన్సర్ చేస్తున్నారో. నువ్వింట్లో కూర్చో, నీకు తిండి గురించి ఇప్పుడేం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏడాదో 2 ఏళ్ళో కూర్చుని నువ్వు ప్రిపేర్ అవ్వు అని. అసలు ఆ ప్రిపరేషన్ మీరు చేయాలనుకోవటం లేదు. ప్రతి ఒక్కరికి ఒక సొంత వ్యక్తిత్వం, సొంత మనసు, సొంత జీవితం ఉంటాయి. అందరూ ఒకే దారిలో వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని సూటిగా తల్లిదండ్రులకు చెప్పేయండి కదా. ఇది మీ బాధ్యత కూడా. అర్థం చేసుకోండి, వారు మీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. పైగా మీరే చెప్పారు, వారు మీ నుండి భవిష్యత్తు కోసం అంచనాలు పెట్టుకుంటున్నారని. మీ ఉద్దేశాలేంటో, మీ మనసు ఎటువైపు వెళ్తుందో వారికి చెప్పండి కదా. లేదంటే వారు కూడా మోసపోతారు. ఇది నేను ఇన్వెస్ట్మెంట్ దృష్టితో చెప్తున్నాను. ప్రేమ దృష్టితో చూసినా ఇదే మాట. ఒకవేళ తల్లిదండ్రులు మరియు సంతానం మధ్య నిజమైన ప్రేమ ఉంటే వారు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారా లేదా? కొడుకు తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఆ బంధాన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఈ విషయం గురించి ఇంట్లో కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడండి.